హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నాగుల చవితి పండగ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. టుమారో ఫెస్టివల్ కోసం అయితే మేమైతే ముందు రోజు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. బెల్లం అయితే దంచి పెట్టుకున్నాము. నెక్స్ట్ కొబ్బరి అయితే నేను తురుముతున్నాను. ఇవన్నీ ఎందుకోసం అంటే నువ్వుల ముద్దలు అయితే రెడీ చేస్తాం కదా ఫ్రెండ్స్, వాటి కోసం. నాగమయ్యకి పెట్టడానికి అయితే నువ్వుల పిండి సలిపిండి అయితే కావాలి కదా ఫ్రెండ్స్. దానికోసం అయితే మేము రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ముందుగానే నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకొని నువ్వుల పిండి రెడీ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ బియ్యం పిండి కొంచెం బెల్లం తగినంత వేసుకొని సలిపిండి కూడా మేము రెడీ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. రెండు రెడీ చేసుకున్న దానిపైన కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాం కదా, కొబ్బరి కూడా పైన వేసేసుకుంటున్నాం. దాన్ని అయితే మనం ముద్దలుగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. అది మేము మార్నింగ్ ఫెస్టివల్ ఉంటుంది కదా, ఆ ఫెస్టివల్ రోజు అయితే మేము ముద్దలుగా కట్టేసుకుంటాం అన్నమాట. అవి ఎలా కడతాను ఎలా చేస్తాను అనేది అయితే మీకు డీటెయిల్గా చెప్తాను మళ్ళీ. గుడి దగ్గరికి వెళ్ళడానికి నోములకైతే మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. కుంకుమ, పసుపు, అక్షింతలు సంథింగ్ అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా. ఇదైతే దారం, కొత్త దారం ఫ్రెండ్స్. ఎందుకంటే పోగు నీళ్ళు రెడీ చేసుకోవాలి కదా స్వామికి పెట్టడానికి. దానికోసం టెంకాయ, పాలు వేయడానికి కొబ్బరి, బెల్లం, పూలు, నెక్స్ట్ కొబ్బరి తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చిన్న ముక్కలు. అవి కొంచెం బెల్లం, తమలపాకులు అన్నీ కూడా మేము రెడీ చేసేసుకుంటున్నాం. ఈ పండగకి అయితే నోములు అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ ఇస్తాం కదా ఫ్రెండ్స్ ఆడపడుచులకి. వాటి కోసం అయితే మా అత్తమ్మ రెడీ చేస్తుంది. ముద్దలు అయితే రెడీ చేస్తుంది, నువ్వుల ముద్దలు. అవైతే ఇలా కడుతుంది అనమాట. ఒక కప్పులో అన్నీ వేసి దాంట్లో నువ్వుల పిండి పట్టేసుకొని ఉంటాం కదా మిక్సీ, ఆ నువ్వుల పిండిని పట్టుకొని ఇలా ఒత్తి ముద్దలుగా ఇలా రెడీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.